హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 11 జూలై 2026 11 జూలై 2026. సో ఈరోజు శనివారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ అయితే చేయండి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు. సో ఇక ఈరోజు మొదటి జామ్ వచ్చేసరికి ఉదయం 6:20 నుంచి ఉదయం 8:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఇక ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి నెమళ్ళు అండి. కోడి నెమల్ని ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు బాగా కోడి చూపు నెమళ్ళు, నెమలి పోలాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల అబ్రాసులు, కోడి అబ్రాసు గౌళ్ళు, కోడి కక్కెరలు, నెమలి కక్కెరలు, తెల్లటి సేతువాలు, నెమలి మైలాలు. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే గట్టి కాకులు, చింతపిక్కల కాకులు, కాకి డ్యాగలు, పచ్చ కాకులు, కాకి పింగళాలు, కాకి డ్యాగ పింగళాలు, రసంగులు, నల్లకట్టు రసంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అండి. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జాములో. సో గెలిచే రంగులు అనేవి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి. అలాగే ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లోనే ఉంటాయి అనమాట. కుడి పక్కన ఓడిపోయే రంగులు ఉంటాయి, ఎడం పక్కన గెలిచే రంగులు ఉంటాయి. అలాగే ముసుగు రంగు పైన ఉంటుంది. ముసుగు రంగు ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు కోడి నెమల్ని. ఈ కోడి నెమల్లో కుసు వచ్చేసరికి తెల్ల కుసు ఉండాలన్నమాట. కుసు తెలుపు కోడి నెమలని మాత్రమే మనం ముసుగులకు జోళ్ళకు ఉపయోగించుకోవాలి. అలాగే జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా ఈ జామ్ మొత్తం కూడా విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయన్నమాట. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:30 నుంచి ఉదయం 10:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు ఎర్ర కక్కెరలు అనమాట. ఎర్ర కక్కెరలని మనం ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే కుసి ఎరుపు ఉన్నటువంటి ఎర్ర కక్కెరలని మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలన్నమాట. కుసి ఎరుపు ఎర్ర కక్కెరలనే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు డ్యాగలు, కోడి డ్యాగలు, డ్యాగ పింగళాలు, ఎర్ర పింగళాలు, గరుడ మైలాలు, గౌడి పేకల రసంగులు, కోడి అబ్రాసు గౌళ్ళు, పసింగల సేతువాలు, ఎర్ర కక్కెరలు అన్నమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, పర్లా నెమళ్ళు, అలాగే కోడి కాకి నెమళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు. గెలిచే రంగుల్ని ఈ ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవాలండి. గెలుపులో ఉన్నటువంటి రంగుల్ని ఇటువంటి ఓడిపోయే రంగులు అనమాట. ఓడిపోయే రంగుల మీద మనం పెట్టుకోవాలి. కుడి పక్కన ఉన్నటువంటి ఓడిపోయే రంగుల మీద మాత్రమే గెలిచే రంగుల్ని చూపులకి పెట్టుకోవాలి. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11:10 నుంచి మధ్యాహ్నం 1:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి చూపు 9 కాకులు అనమాట. కోడి చూపు 9 కాకుల్ని మన ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. ఈ కోడి చూపు 9 కాకు రంగుల్లో కుసు వచ్చేసరికి నల్ల కుసి కానీ లేదంటే తెల్ల కుసి కానీ ఉన్నట్టుగా చూసుకోండి. కుసి తెలుపున్నా పర్లేదు, కుసి నలుపున్నా పర్లేదు. అటువంటి కోడి చూపు 9 కాకులను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు కాకి డ్యాగలు, కోడి డ్యాగలు, కోడి చూపు డ్యాగలు, కోడి కాకులు, గట్టి కాకులు, కాకి మైలాలు, నల్లకట్టు రసంగులు, కోడి రసంగులు, కోడి కాకి మైలాలు, పచ్చ కాకులు, కోడి పచ్చ కాకులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, నెమలి గౌళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి కక్కెరలు, డ్యాగ పింగళాలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఇప్పటిదాకా వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నాలుగో జామ్ వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 నుంచి మధ్యాహ్నం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట.
సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నెమల రసంగి డాగలు అనమాట. నెమల రసంగి డాగల్నే ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. నెమల రసంగి డాగల్ని మనం ముసుగులకి అలాగే జోళ్ళకి ఉపయోగించుకోవాలన్నమాట. కుసి ఎరుపు ఉన్నట్లయితే ఇంకా బాగుంటాయి అన్నమాట. కుసి ఎరుపు ఉన్నటువంటి నెమల రసంగి డాగల్ని మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, ఎర్ర బ్రాసులు, నల్లకట్ట బ్రాసులు, శుద్ధ డేగలు, కాకి డేగలు, తుమ్మెద కాకి డేగలు, ఎర్ర నెమళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. ఈ గెలిచే రంగుల్ని వేటి మీద పెట్టుకోవాలి, వేటి మీద దెబ్బలాట పెట్టుకోవాలని చూసుకుంటే మీరు ఇక్కడ రైట్ సైడ్ని క్లియర్గా చూసుకోవచ్చు. కోడి కాకులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల పోలాలు, కాకి పింగళ గౌళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. సో ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవాలండి. గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవాలి. అలాగే 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4:10 నుంచి రాత్రి 6:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళాలు అనమాట. కాకి పింగళాలని ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ కాకి పింగళాల్లో కుసొచ్చేసరికి నల్లకుసు ఉండాలి. అలాగే ఎదురుగా బోరపీకలు ఉండేట్టుగా చూసుకోండి. అంటే గెలిచే రంగుల్లో ఉన్నట్టు అన్నిటికి కూడా గౌడు పీకలు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. గౌడు పీకలు ఉన్నటువంటి రంగుల్ని మనం ఉపయోగించుకున్నట్లయితే చాలా బాగా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ముసుగు రంగు వచ్చేసరికి కాకి పింగళ, నల్లకుసి కాకి పింగళాన్ని మాత్రం మనం ముసుగులు, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నెమలి పోలాలు, కాకి పోలాలు, కాకి నెమలి గౌళ్ళు, శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట బ్రాసులు, కాకి మైలాలన్నమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. కోడి రంగులు, కోడి డేగలు, నెమలి డేగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి రసంగులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. ఎప్పుడు కూడా నేను ఆల్రెడీ ప్రతిసారి చెప్తూ ఉంటారండి, ఎప్పుడు కూడా గెలిచే రంగులను ఓడిపోయే రంగుల మీద వేసుకోవాలి. గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద వేసుకోకూడదు. అలాగే 6వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకు ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు తెల్ల కక్కెరలు అనమాట. తెల్ల కక్కెరలను ముసుగులు, జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు గాజు కక్కెరలు, నెమలి పింగళాలు, కోడి నెమలి కక్కెరలు, నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసులు, నెమలి మైలాలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకులు, కాకి డేగలు, రసంగి డేగలు, పసింగల డేగలు, పచ్చకాకులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జామ్లో. అలాగే 7వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9:30 నుంచి రాత్రి 11:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు డేగ పోలాలన్నమాట. డేగ పోలాలని ముసుగులు, జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే రసంగి డేగలు, కాకి డేగలు, ఎర్ర మైలాలు, నల్లబిల్ల కట్టు రసంగులు, పచ్చకాకి డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. ఓడిపోయే రంగులు సేతువాలు, పసింగల సేతువాలు, కోడి కాకులు, కోడికాకి నెమళ్ళు అలాగే నెమళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే చివరిగా 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11:20 నుంచి అర్ధరాత్రి 1:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి డేగలు అనమాట. కాకి డేగలనే ముసుగులు, జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే గట్టి కాకులు, కోడి కాకులు, పచ్చకాకులు, తుమ్మెద కాకులు, చింతపిక్కల కాకులు, కాకి మైలాలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమళ్ళు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, నెమలి పోలాలు, తెల్ల నెమళ్ళు, నెమలి అబ్రాసులు. సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. సో పగటి కలర్స్ కన్నా రాత్రిపూట కలర్స్ అనేవి కొంచెం తక్కువగా జరుగుతుంటాయి అన్నమాట. అంటే తక్కువ పని చేస్తూ ఉంటాయి. పగటిపూట 80% పనిచేస్తే రాత్రిపూట 60-70% వరకు మాత్రమే మనకి రంగులు అనేవి పనిచేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే పడమర దిక్కు నడుస్తూ ఉంటుందండి. సో మీ యొక్క కోళ్ళని పడమర దిక్కు నుంచి తూర్పు వైపుగా మీ యొక్క కోళ్ళని వదులుకున్నట్లయితే ఈరోజు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది.
పడమర దిక్కు నుంచి తూర్పు దిక్కు వైపుగా మీ యొక్క కోళ్ళని వదులుకోవాలండి. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రాలు 2 నక్షత్రాలు ఉంటాయండి. మొదటిది కృతికా నక్షత్రం. కృతికా నక్షత్రం ఉదయం 11 గంటల వరకు మాత్రం ఉంటుంది. కృతికా నక్షత్రంలో గిలిచెమరి ఒడి రంగులు, పిచ్చికొన్న గౌడు మీద నెమలి, ఎర్రపొడపూడి, పింగళ రంగులు ఊడిపోతాయి. ఎర్రకాకి మీద నల్లకాకి రంగు అయితే ఊడిపోవడం జరుగుతుందన్నమాట. కృతికా నక్షత్రం ఉదయం 11 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత రోహిణి నక్షత్రం ఉంటుందండి. రోహిణి నక్షత్రం ఉదయం 11 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు ఈ నక్షత్రం ఉంటుందన్నమాట. రోహిణి నక్షత్రంలో గెలుచెమ్మరి ఒడి రంగులు, నెమలి మీద ఎర్ర మైల, నల్ల మైలన రంగులు తుడిపోతాయి. కాకి మీద కోడి, డేగ, ఎర్రకోడి రంగులు ఊడిపోతాయి. పింగళ మీద ఎర్రగౌడు, డేగ, కోడి అనే రంగు అయితే ఊడిపోవడం జరుగుతుంది అనమాట. రోహిణి నక్షత్రం ఉదయం 11 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు ఈ నక్షత్రం ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని, జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.